Good morning to everybody. నేను పోత్రాజ్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ఆర్ఎన్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, బాన్స్వాడ. Today we are discussing about Edward Weidner's డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ఈరోజు మనం ఎడ్వర్డ్ వీడ్నర్స్ రూపొందించినటువంటి ప్రగతి పాలన అనబడేటువంటి సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దాం. ఎడ్వర్డ్ వీడ్నర్ అనబడేటువంటి శాస్త్రవేత్త ప్రగతి పాలన గురించి వివరంగా పరిశోధించడం జరిగింది. మనం గత క్లాసులో ప్రగతి పాలన అంటే ఏమిటి, ప్రగతి పాలన యొక్క అర్థం, ప్రగతి పాలన ఆవిర్భవించడానికి గల కారణాలు ఏమిటో కూడా చూసినాం. రెండవ ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్రం పొందినటువంటి వర్ధమాన దేశాలు తమ పరిపాలనా వ్యవస్థల్లో మార్పులను చేసుకొని కొత్త పాలనా వ్యవస్థలను రూపొందించుకొని ముందుకు సాగే క్రమంలో అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఎదురైనాయి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించుకోవాలనేటువంటి దృక్పథంతో ఎడ్వర్డ్ వీడ్నర్, షీమాన్, దినేష్ గోస్వామి, జార్జ్ గ్రాంట్, ఎఫ్డబ్ల్యూ రిగ్స్ మొదలైనటువంటి శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ప్రగతి పాలన అనబడేటువంటి భావన, డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనబడేటువంటి భావన బాగా పెంపొంది ఆయా వర్ధమాన దేశాల్లో కనీసం పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, కనీస అభివృద్ధి అవసరాలు తీర్చేలాగా కృషి జరిగిందని చెప్పడంలో సందేహం లేదు. ఇదే సందర్భంలో తులనాత్మక పాలన తన అస్తిత్వాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నంలో పోరాడుతున్నప్పుడు ప్రగతి లేదా అభివృద్ధి పాలన అనబడేటువంటి భావన ప్రచారంలోనికి వచ్చింది. ఈ భావన, ప్రగతి పాలన అనబడేటువంటి భావన 1950 ప్రాంతంలోనే ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదుల శక్తుల యొక్క కోరల నుండి విముక్తి పొంది కొత్తగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి మూడవ ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో నడపడమే ప్రగతి పాలన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ భావన సైద్ధాంతికులను, ఫిలాసఫర్స్ని, కార్యనిర్వాహకులను, అడ్మినిస్ట్రేటర్లను ఏకపక్షంగా ఆకర్షించింది. ఫలితంగా పేదరిక నిర్మూలన, ప్రణాళికీకరణ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పాలనా సామర్థ్యం, దాని నిర్వర్తన, పెంపుదల అనే అంశాలపై ఈ పాలనా శాస్త్రవేత్తల యొక్క దృష్టి కేంద్రీకృతమై ఉండేది. తద్వారా ప్రగతి పాలన అనబడేటువంటి కాన్సెప్ట్ బాగా పుంజుకున్నది. ప్రస్తుతం ప్రభుత్వ పాలనా శాస్త్రంలో అధిక సంఖ్యాకులు
వృత్తిపర ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే పదజాలంగా ఈ ప్రగతి పాలన అనేది గుర్తించడం జరుగుతూ ఉన్నది. ప్రణాళికాబద్ధమైనటువంటి మార్పుకు సంబంధించిన కార్యక్రమాలతో ఆ కార్యక్రమాలను ప్రత్యక్షంగా నిర్వహించే పాలకులతో మేధావులకు అతి సన్నిహిత సంబంధం ఏర్పడ్డది. ఈ రకంగా 1955 నుంచి 1965 సంవత్సరం మధ్యకాలంలో ప్రభుత్వ పాలన అధ్యయనానికి సంబంధించిన అన్వేషణ పునరీకరణ దశాబ్దంగా గుర్తింపు పొందింది. అంటే 1955 నుంచి 1965 సంవత్సరం వరకు ప్రగతి పాలన అనబడేటువంటి అంశానికి ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం ఏర్పడ్డది. అప్పుడే అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు లేదా సిద్ధాంత పరికల్పనలు పరిశోధనలు ముందుకు వచ్చినాయి. తర్వాత కాలంలో వందల కొద్ది వ్యాసాలు అనేక గ్రంథాలు ప్రగతి పాలనకు సంబంధించిన ఏదో ఒక అంశంపై ప్రచురితం కావడం జరిగింది. తద్వారా ప్రగతి పాలన అనబడేటువంటి భావన మొత్తం సాంఘిక శాస్త్రాల్లో ఒక సమస్యోన్ముఖ కలిగినటువంటి ఒక అధ్యయన విషయంగా అంగీకరించడం జరిగింది. కారణం ఏమిటి అంటే దేశాల్లో ఉండేటువంటి ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. ఆర్థిక, రాజకీయ, సాంఘిక, మత, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందాలి అని అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రగతి దృక్పథంతో ముందడుగు వేసినప్పుడు నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా, నూతన సాధనాలకు అనుగుణంగా ఈ పాలనా యంత్రాంగాలు ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది, ప్రగతి పథంలో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రగతి పాలన యొక్క అర్థ వివరణ సాధారణంగా ప్రగతి పాలన కోసం పాటుపడే ప్రభుత్వ పాలనే ప్రగతి పాలనగా భావిస్తారు. సాధారణ వాడుకలో ప్రగతి పాలన కోసం పాటుపడే ప్రభుత్వ పాలనే ప్రగతి పాలనగా భావించడం జరుగుతూ ఉంటుంది. ఏ ప్రభుత్వం అయితే ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంటుందో, అభివృద్ధిని కాంక్షించి చట్టాలను రూపొందిస్తుందో, ఆ చట్టాలు ప్రజలందరికీ అందుబాటు లోపలికి సమర్థవంతంగా వస్తాయో దానినే ప్రగతి పాలన అని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. మనం గత క్లాసులో చెప్పుకున్నాం, ప్రగతి పాలన అనబడేటువంటి పేరును మొట్టమొదటిసారిగా దినేష్ గోస్వామి అనబడేటువంటి భారతీయుడు వాడడం జరిగింది. కానీ ఈ ప్రగతి భావన అనబడేటువంటి ప్రగతి పాలన అనబడేటువంటి భావన బాగా విశ్లేషించి సిద్ధాంతీకరించింది పాశ్చాత్య దేశపు సాంఘిక శాస్త్రవేత్తలే. ప్రత్యేకించి ప్రగతి పాలన భావన ఆవిర్భావంలో అమెరికన్ రాజనీతి శాస్త్రజ్ఞుల యొక్క కృషి అసమానమైనదిగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ప్రగతి పాలన భావన విస్తరణకు తీవ్రంగా కృషి చేసినటువంటి మేధావులు, పాలనా శాస్త్రవేత్తల మధ్య దీని యొక్క అర్థానికి సంబంధించి ఏకాభిప్రాయం
ఏర్పడలేదు. కానీ అందరికీ సమ్మతమైనటువంటి అర్థ వివరణ, నిర్వచనం అనేటువంటిది రాకపోయినప్పటికీ ప్రగతి క్షేత్రానికి చెందిన విశ్లేషణాత్మక కార్యాచరణకు కేంద్రాంశమైన ఉన్నత భావనల పట్ల సర్వసమ్మతి ప్రకటించడం జరిగింది. అంటే ప్రజల యొక్క సమస్యలకు మూలాలను కనుగొని విశ్లేషించి ఆ మూలాలను పెకిలించడానికి అవసరమైన కార్యాచరణకు కేంద్రాంశమైనటువంటి భావనలతో ఏర్పడినటువంటి ప్రభుత్వ పాలననే ప్రగతి పాలన అని అందరి యొక్క అభిప్రాయం. ఇక్కడ కొందరు మంది ప్రగతి పాలన అనేటువంటి పదంలో పాలన అనే పదానికంటే ప్రగతి అనే పదం పైననే ఎక్కువగా శ్రద్ధను చూపడం జరిగింది. ప్రగతి దృక్పథం సారస్వతంలో, భాషా ప్రక్రియలో సులభమైన పదజాల ప్రమాణానికి చాలా దూరంగా ఉంటుంది. కొందరు మంది శాస్త్రవేత్తలు వ్యవస్థ మార్పును ప్రగతి పాలనగా భావించినారు. అంటే దేశంలో అవసరము లేనటువంటి వ్యవస్థను, అవసరము లేని ఆఫీసులను, అవసరము లేనటువంటి పాలనా క్షేత్రాలను తొలగించి కొత్త వ్యవస్థను నిర్మించడాన్నే, వ్యవస్థాగతమైన మార్పునే ప్రగతి పాలనగా కొందరు మంది శాస్త్రవేత్తలు భావించినారు. ప్రత్యేకంగా ఆధునికత, మోడర్నైజేషన్, జాతి నిర్మాణం, సామాజిక ఆర్థిక ప్రగతి, దీనినే ప్రగతి పాలన అని మరికొందరు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రగతిని ప్రణాళికాబద్ధమైనటువంటి మార్పు అని, వ్యవస్థాగతమైన మార్పు అని చాలామంది భావించడం జరిగింది. ఇప్పుడు నేచర్ ఆఫ్ ది డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ప్రగతి పాలన యొక్క స్వభావం. ప్రగతి పాలన సిద్ధాంతాలలో వీడ్నర్తో పాటు ఇతర మేధావులు అనేక మంది కృషి చేయడం జరిగింది. ఫ్రెడ్ డబ్ల్యూ రిక్స్, మిల్టన్ జే ఈస్మన్, హాన్ బీన్లీ, డేమంట్ మాంటోగమరీ మొదలైనటువంటి వాళ్ళు ప్రగతి పాలన గురించి చాలా కృషి చేయడం జరిగింది. అనేక సిద్ధాంతాలను రూపొందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎఫ్డబ్ల్యూ రిక్స్ అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పాలనా వ్యవస్థలను పరిశీలించిన తర్వాత అభివృద్ధి చెందిన దేశాల పాలనా సిద్ధాంతాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపయోగించినప్పుడు విఫలము కావడానికి గల కారణాలను పేర్కొన్నాడు. మనం గత క్లాసులలో చెప్పుకున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనలను పరిపాలించినటువంటి బ్రిటిష్ పాలనా వ్యవస్థ నుండి అనేక అంశాలను తీసుకొని వచ్చి భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అని. ఆ విధంగా అభివృద్ధి చెందిన దేశాల యొక్క పాలనా వ్యవస్థలు మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రవేశపెట్టినప్పుడు అవి విఫలం చెందినాయి అని ఎఫ్డబ్ల్యూ రిక్స్ పేర్కొనడం జరిగింది. అయితే అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందినటువంటి అమెరికాలో పాలనా వ్యవస్థ ఆధునికతతోటి ఉంటుంది.
మోడర్నైజేషన్ తోటి ఉంటుంది. అయితే ఆ దేశం సాధారణ సామాజిక పరిసరాలకు అతీతమైన స్థాయికి ఎదిగి ఉంది. ఆ దేశంలో ఉండేటువంటి అన్ని సామాజిక సమస్యలకు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ పాలనా వ్యవస్థ ఉంది. అంటే సామాజిక పరిసరాలు అక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవస్థను అడ్డగించవు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం ప్రజల యొక్క సామాజిక పరిసరాల ప్రభావము నుంచి విముక్తిని పొందలేకుండా ఉన్నాయి. అమెరికాలో కులాలకు పట్టింపు లేదు, మతాలకు పట్టింపు లేదు, సంస్కృతి సాంప్రదాయాలకు పట్టింపు లేదు. మ్యాక్సిమం చాలామంది ఆ దేశాల్లో ఒకే భాషను మాట్లాడతారు, ఒకే మతాన్ని అవలంబిస్తారు. కాబట్టి పెద్దగా అక్కడ పాలనా వ్యవస్థకు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ భారతదేశము లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో సామాజిక పరిసరాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక, భౌగోళిక అంశాలకు సంబంధించి పాలనా వ్యవస్థపై ఎక్కువగా ప్రభావాన్ని చూపెడతాయి. అంటే ప్రభుత్వం, పరిపాలనా వ్యవస్థ తప్పనిసరిగా ప్రజల యొక్క సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను చేయాలి, పరిపాలనను చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సామాజిక పరిస్థితులు అంటే ఏమిటి? మతం, కులం, స్త్రీల యొక్క సమస్యలు, ఆచార సాంప్రదాయాలు, గ్రామాల పరిస్థితులు, పట్టణ పరిస్థితులు, ఉమ్మడి కుటుంబ సమస్యలు, దేశంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే పరిపాలనా వ్యవస్థ పనిచేయాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ విధంగా అవసరం లేదు. ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే యూనివర్సల్గా, సార్వజనీనంగా అందరికీ వర్తిస్తుంది. కానీ మనలాంటి వర్ధమాన దేశంలో ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక, భౌగోళిక అంశాలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తేనే ఆ చట్టాలు కానీ, రాజ్యాంగం కానీ, పరిపాలన వ్యవస్థ కానీ మనుగడను సాగించగలుగుతాయి. కాబట్టి ఒక దేశ పాలనా వ్యవస్థ యొక్క సమస్యలు ఆ దేశ సామాజిక వ్యవస్థలో ముడిపడి ఉంటాయి, అంతర్లీనమై ఉంటాయి అని రిక్స్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను నిశితంగా పరిశీలించిన తర్వాత రిక్స్ తన పాలన ఆవరణ సిద్ధాంతాన్ని, అంటే పరిసర సంబంధ దృక్పథంలో ఈ విషయాలను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈయన యొక్క పరిసర సంబంధ దృక్పథాన్ని బట్టి ప్రపంచ దేశాలను సాంప్రదాయ లేదా వ్యవసాయక సమాజాలు, అంటే మనం గత క్లాసులో చెప్పుకున్నాం రిక్స్ యొక్క సమాజాల యొక్క కూర్పు గురించి. సాంప్రదాయ లేదా వ్యవసాయక సమాజాలు, వీటినే సంయోజిత సమాజాలు అని పిలిచినారు. వర్ధమాన లేదా పరివర్తిత సమాజాలు అంటే వీటిని మనం పారదర్శనిక సమాజాలు అని పిలిచినాం. పారిశ్రామిక సమాజాలు అంటే డిఫ్రాక్టెడ్ సొసైటీస్, ప్రతిఫలన సమాజాలు అని 3 భాగాలుగా ఈయన విభజించడం జరిగింది. అయితే వెనుకబడ్డ లేదా అభివృద్ధికి నోచని సమాజాలను సంయోజిత నమూనాగా, సంయోజిత సమాజంగా, అభివృద్ధి చెందుతున్న సమాజాలను పారదర్శనిక సమాజాలుగా, పారిశ్రామిక లేదా అభివృద్ధి చెందిన సమాజాలను ప్రతిఫలన సమాజంగా ప్రపంచ దేశాలను ఎఫ్డబ్ల్యూ రిక్స్ విభజించినప్పటికీ
ఈ విభజన సరిగ్గా లేదు అనేటువంటి భావన కూడా కొందరి మందిలో ఏర్పడ్డది. పై విభజనకు ప్రత్యేకీకరణ, ఐక్యీకరణ అనేటువంటివి మౌలిక ఆధారాలు. మనం ప్రతిఫలన సమాజంలో గనక చూసినట్లయితే ఎవ్రీ స్ట్రక్చర్ ప్రతి వ్యవస్థ స్పెషలైజేషన్ తోటి పనిచేస్తుంది. ప్రతి శాఖ స్పెషలైజేషన్ తోటి, ప్రత్యేకీకరణతోటి పనిచేస్తూ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని సమాజాల్లో ఉండేటువంటి పాలనా శాఖలు కానీ, పాలనా వ్యవస్థ కానీ ఒకే శాఖనే చాలా విధులను, మల్టిపుల్ ఫంక్షన్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అన్న సంగతిని రిక్సు పేర్కొనడం జరిగింది. ప్రగతి పాలన రాజకీయాలు అనబడేటువంటి వ్యాసంలో, ప్రగతి పాలన రాజకీయాలు అనేటువంటి వ్యాసంలో మిల్టన్ జే ఈస్మన్ ప్రగతి పాలనలో అంతర్లీనమై ఉన్నటువంటి రాజకీయ ప్రవృత్తులను వివరించాడు. ఈ రాజకీయ ప్రవృత్తులు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, రాజకీయ నాయకుల యొక్క పాత్ర. రెండవది, రాజకీయ వ్యవస్థాగత సిద్ధాంతాలు. మూడవది, ప్రగతిని సాధించడానికి ఉపయోగించే సాధనాలు. అంటే ప్రగతిని సాధించాలంటే ఈస్మన్ అభిప్రాయం ప్రకారం 3 అంశాలు ప్రాధాన్యతను వహిస్తాయి అన్న సంగతిని చెప్పినాడు. 1, రాజకీయ నాయకులు. 2, రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాలు. 3, ప్రగతిని సాధించడానికి ఉపయోగించే సాధనాలు లేక పద్ధతులు. కాబట్టి వీటిని ఎడ్వర్డ్ వీడ్నర్ ప్రగతి పాలనకు ఇవి దోహదపడేటువంటి వ్యవస్థలు అని పేర్కొనడం జరిగింది. దాని తర్వాత వీడ్నర్ యొక్క భావాలు. అంతకంటే ముందు ప్రగతిని సాధించడానికి తప్పనిసరిగా రాజకీయ పక్షాలు, 2 పాలనా వ్యవస్థ, 3 స్వచ్ఛంద సంస్థలు, 4 ప్రచార ప్రసార సాధనాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి అని ఈస్మన్ పేర్కొనడం జరిగింది. అంటే ప్రగతి పాలనకు సాధనాలుగా వీటిని పేర్కొనడం జరిగింది. ప్రగతిని సాధించాలంటే తప్పనిసరిగా ఆ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ పక్షాలు ఉండాలి. సమర్థవంతమైన రాజకీయ పక్షం మంచి లక్ష్యాలను, మంచి సిద్ధాంతాలను రూపొందించుకొని పరిపాలనను చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ రాజకీయ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత అత్యంత సమర్థవంతంగా పరిపాలనా వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఆల్రెడీ దేశంలో పనిచేస్తున్నటువంటి సివిల్ సర్వీసు బృందం చేత అత్యున్నతమైనటువంటి చట్టాలను రూపొందించడానికి, అమలు చేయడానికి కృషి చేయాలి. 3వది, స్వచ్ఛంద సంస్థలు. ఏ దేశ అభివృద్ధి అయినా కూడా ఆ దేశంలో ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థల యొక్క పనితీరు, వాటి యొక్క తీరుతెన్నులపైనే ఆధారపడడానికి అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు అనేటువంటివి ఒక ప్రెషర్ గ్రూప్స్గా పనిచేస్తాయి. రాజకీయ పార్టీలకు కానీ, పాలనా వ్యవస్థలకు కానీ, ఉద్యోగ బృందానికి కానీ.
స్వచ్ఛంద సంస్థలు సమర్థవంతంగా పనిచేసేటప్పుడు రాజకీయ పార్టీలు మరియు పరిపాలనకు సంబంధించినటువంటి ఉద్యోగ బృందం వీరిని చూసి చైతన్యవంతులై ఉత్తేజితులై మరింతగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 4వది, ప్రగతి పాలనకు బాగా ఉపయోగపడేటువంటి సాధనాలు ఏమిటి అంటే ప్రచార ప్రసార సాధనాలు, ప్రెస్ అండ్ మీడియా. గతంలో భారతదేశంలో ఒక 25 నుంచి 30 సంవత్సరాల క్రితం వరకు పత్రికలదే ఎక్కువగా ప్రాముఖ్యత ఉండేది ప్రసార సాధనాలలో. కాలక్రమంలో మీడియా యొక్క పాత్ర పెరిగింది, అనేక వార్తా ఛానల్స్ రావడం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విపరీతంగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ సోషల్ మీడియా ప్రెస్ ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యొక్క సమస్యల మూలాల లోపలికి వెళ్ళి వాటిని బయటికి తీసుకొని వచ్చి వాటికి పరిష్కార మార్గాలను చూపిస్తూ ఇటు రాజకీయ పార్టీలను ఇటు పాలనా వ్యవస్థలను చైతన్యవంతులను చేయడానికి కృషి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 4 సాధనాల ద్వారా ప్రగతి ఏర్పడుతుంది అని ఈస్మన్ అనబడేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ వీడ్నర్ యొక్క భావాలు ఏమిటి అన్న సంగతిని చూస్తే, ప్రగతి పాలనలో మార్పుకు సంబంధించి 3 ప్రధాన అంశాలను వీడ్నర్ రూపొందించడం జరిగింది. ప్రగతి పాలనలో మార్పుకు సంబంధించి వీడ్నర్ 3 భావాలను రూపొందించడం జరిగింది. 1, వ్యవస్థాగతమైనటువంటి మార్పు, సిస్టమేటిక్ చేంజెస్. 2వది, నిర్దేశిక వృద్ధి. 3వది, ప్రణాళికీకరణ. ఫస్ట్ వన్ ఏమో వ్యవస్థాగత మార్పు, సిస్టమేటిక్ చేంజెస్. 2వది నిర్దేశిక వృద్ధి, డైరెక్టివ్ గ్రోత్. 3వది ప్రణాళికీకరణ అంటే ప్లానింగ్. ఈ 3 అంశాల ద్వారా ప్రగతిని సాధించవచ్చు అని పేర్కొనడం జరిగింది. ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం, ఈస్మన్ అనబడేటువంటి శాస్త్రవేత్త రాజకీయ పార్టీలు, పాలనా వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ప్రచార ప్రసార సాధనాలు ఈ 4 సమర్థవంతంగా పనిచేస్తే ప్రజా సమీకరణను చేసి ప్రగతిని సాధిస్తాయి అన్న సంగతిని చెప్పడం జరిగింది. వీడ్నర్ ప్రగతిని సాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి, మార్పులు చేయడానికి 3 మార్గాలు ఉన్నాయన్న సంగతిని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది వ్యవస్థాగతమైనటువంటి మార్పు. వ్యవస్థాగతమైనటువంటి మార్పు అంటే ఏమిటి అంటే, ఉన్నటువంటి వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు దాని స్థానంలో దాన్ని తీసివేసి అవసరమైనటువంటి మరొక వ్యవస్థను సృష్టించడం. ఈ దృక్పథంలో వ్యవస్థ ఉత్పత్తి వ్యవస్థలోనే మార్పుకు సంబంధించిన సాధారణ విశ్లేషణ ప్రాధాన్యం వహిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశ పాలనా వ్యవస్థల్లో మార్పును ఒక క్లిష్టమైన కారకంగా, క్లిష్టమైన పనిగా మనం గ్రహించాలి. ప్రగతికి ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ లక్షణాలుగా ప్రత్యేకీకరణను రిక్స్ బలపరిచిండు. ఇది మొదటి మార్పునే వ్యవస్థాగతమైనటువంటి మార్పుగా డేమండ్ ఈసెన్ స్క్వాచ్
అనబడేటువంటి శాస్త్రవేత్తలు బలపరచడం జరిగింది. అయితే రిక్సు ప్రతిపాదించినటువంటి ప్రత్యేకీకరణ, ఐక్యీకరణ వ్యవస్థ సామర్థ్యానికి ప్రతిరూపాలుగా ఉంటాయి. రెండో ప్రతిపాదనలో మార్పును సాధించడానికి కావలసిన సామర్థ్యానికి ప్రత్యేకీకరణ, ఐక్యీకరణ లేదా కేంద్రీకరించబడ్డటువంటి వ్యవస్థ అవసరం అని చెప్పడం జరిగింది. తద్వారా వ్యవస్థను మార్పు చేయడంలో 4 రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒకటి, వ్యవస్థలో మార్పు ద్వారా వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. గతంలో స్తంభాల ద్వారా టెలిఫోన్ స్తంభాలను వేసేది. ఇంట్లో టెలిఫోన్ సౌకర్యం ఉండేది, ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఉండేది. ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. తద్వారా ఈ స్తంభాల ద్వారా ల్యాండ్ లైన్ సౌకర్యము పోయి సెల్ఫోనిక్ సౌకర్యం వచ్చింది. అంటే వ్యవస్థలో మార్పు ద్వారా వృద్ధి జరిగింది. సెల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేయడం, తద్వారా సెల్ ఫోన్ వాడకం పెరగడం, ఇది సులభంగా ఉండడం, అందరికీ అందుబాటులో ఉండడం ద్వారా వ్యవస్థలో మార్పు జరగడం వల్ల ఆ రంగంలో వృద్ధి జరిగింది. రెండవది, వ్యవస్థలో మార్పు లేకుండా వృద్ధి. కొన్ని వ్యవస్థల్లో మార్పులు లేకపోయినప్పటికీ తప్పనిసరిగా అవి వృద్ధిని సాధిస్తాయి. ఉదాహరణకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఉంటుంది. దాంట్లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. భూములు, ఇండ్లు, ఆస్తులు కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఉంటుంది, ఆదాయం సంపాదించిన వాళ్ళ దగ్గర నుండి ఆదాయం పన్ను వస్తూనే ఉంటుంది. కాబట్టి వ్యవస్థలో మార్పు లేకున్నా కూడా అక్కడ వృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. వ్యవస్థలో మార్పు ఉండి కూడా వృద్ధి లేకుండా ఈ వ్యవస్థ పనిచేయట్లేదు అని పేర్కొని వేరే వ్యవస్థను తీసుకొని వచ్చినారనుకోండి, ఆ వ్యవస్థ కూడా సక్రమంగా లేకుండా వృద్ధి జరగడం ఉండదు. నాలుగవది, వ్యవస్థలో మార్పు లేకుండడం వల్ల వృద్ధి లేకుండా పోవడం. తద్వారా ఈ 4 కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వ్యవస్థాగత మార్పు అనబడేటువంటి అంశంలో. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, ప్రగతి పాలనకు ప్రధానమైనటువంటి భావన ఏంది అంటే వ్యవస్థాగతమైనటువంటి మార్పును చేయాలి. అంటే అన్ని రంగాలలో వ్యవస్థలను ఉన్నటువంటి పాత, అసమర్థమైన, లోపభూయిష్టమైన, ప్రజలకు అందుబాటులో లేనటువంటి వ్యవస్థలను తీసేసి వాటి స్థానంలో అందరికీ ఉపయోగపడేటువంటి వ్యవస్థను, కొత్త రాజకీయ పాలనా వ్యవస్థలను ఏర్పరచాలి అనేటువంటి భావన ఇందులో ఉంది. రెండవది, డైరెక్టివ్ గ్రోత్ అంటే నిర్దేశికమైనటువంటి వృద్ధి. నిర్దేశక వృద్ధి అంటే ఏమిటి అని అంటే, ఈ దృక్పథంలో పాలనా వ్యవస్థ వివిధ లక్ష్యాలు లేదా ఉత్పత్తుల మధ్య గల విశ్లేషణకు ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. ఏ 2 సమాజాలు, లేకుంటే ఏ 2 వ్యక్తులు, లేకుంటే ఏ 2 గుంపులు, సమూహాలు ఒకే విధమైనటువంటి లక్ష్యాలను కలిగి ఉండవు. అయితే సాధారణ నిర్దేశకత్వాలు తప్పనిసరిగా పాటించబడతాయి. ఆధునికత, విలువలు మొదలైనటువంటివి తప్పనిసరిగా అందరికీ ఉంటాయి. వెనుకబడిన లేదా తక్కువ అభివృద్ధి చెందినటువంటి సమాజాలు ఈ రకంగా
ఆధునికత మరియు విలువల కోసం తాపత్రయపడుతూ ఉంటాయి. వాస్తవానికి ఆధునికతను సాధించే ప్రక్రియ అభివృద్ధి చెందిన సమాజాల్లో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఉన్నత స్థాయి ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ దేశాల్లో కూడా నగరీకరణ, అక్షరాస్యత, ఉత్పత్తి సాధనాల వినియోగం అనేటువంటివి అందరికీ అందుబాటులో ఉండవు. అయితే అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో భౌగోళిక, సామాజిక, మానసిక చలనాన్ని ప్రదర్శించే సూచికలుగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నగరీకరణ, అక్షరాస్యత, ఉత్పత్తి సాధనాల వినియోగం అనేటువంటివి ఉపయోగపడతాయి. ప్రగతి ధోరణిని సమర్థించినటువంటి వారు ఆధునికత అంటే గతిశీలత, ప్రజా దృక్పథం, ప్రజాస్వామ్యం, శాస్త్రీయ సమత్వం, సార్వభౌమత్వం, పలుకుబడిగా భావించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విలువలు, లక్ష్యాలు, పరిశోధనలకు అనుగుణంగా నిర్దేశక వృద్ధిని సాధించాలి. తద్వారా జాతి నిర్మాణం, సామాజిక ఆర్థిక ప్రగతి ఏర్పడి ఆధునిక మార్గంలో దేశాలు పయనించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం నిర్దేశక వృద్ధి అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఒక నిశ్చలమైన, తప్పనిసరిగా జరిగేటువంటి వృద్ధి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకరం భూమిలో ఈ సంవత్సరం 100 బస్తాల ధాన్యం పండింది అనుకుంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నిర్దేశక వృద్ధిని సాధించాలంటే 10 బస్తాలు అదనంగా 110 బస్తాలు పండాలి. అంటే 10% ఎక్కువగా పండుతూ ఉన్నది. మళ్ళీ వచ్చే సంవత్సరంలో 100 బస్తాల కులమానం కాదు, అక్కడ 110 బస్తాలకు మళ్ళీ 10% ఎక్కువగా ఉత్పత్తి జరగాలి. దీనిని నిర్దేశక వృద్ధి అని పిలుస్తారు. అంటే కంటిన్యూస్ ప్రాసెస్గా వృద్ధిని సాధించడం. మూడవది ప్రణాళికీకరణ. ఈ దృక్పథంలో మార్పు కోసం ప్రణాళికీకరణ ప్రాధాన్యాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి కార్యాచరణకు పూనుకున్నటువంటి వాళ్ళు మార్పును ఒక నిర్దేశిక మార్గంలో సాధించడానికి తప్పనిసరిగా ప్రణాళికలు అవసరం. జాతీయాభివృద్ధి కోసం, లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం, ఆధునికతను పెంచుకోవడం కోసం, ప్రత్యేకంగా తమ జాతి నిర్మాణం చేసుకోవడం కోసం, సామాజిక ఆర్థికాభివృద్ధిని సాధించడం కోసం తప్పనిసరిగా ప్రణాళికలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ లక్ష్య సాధనకు సంబంధించి విస్తృతాభివృద్ధి కోసం భారీ స్థాయిలో వ్యవస్థాగతమైనటువంటి మార్పు కూడా అవసరం అవుతూ ఉంటుంది. చాలా వరకు భారీ స్థాయి అభివృద్ధి ప్రణాళికాబద్ధమై ఉంటుంది. కాబట్టి భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఇంతవరకు చెప్పినటువంటి క్లాసులో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ప్రగతి సాధనకు 3 అంశాలు దోహదపడతాయి. వీడ్నర్ ప్రగతి పాలన అనేది జరగాలి అని అంటే ఒక దేశంలో వ్యవస్థాగతమైనటువంటి మార్పు జరగాలి. పాలనా వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు పూర్తిగా మార్చాలి. ఎందుకు అనుగుణంగా మార్చాలి అని అంటే ప్రగతికి అనుగుణంగా మార్చాలి. వ్యవస్థలో మార్పు జరిగినప్పుడు తప్పనిసరిగా నిర్దేశక వృద్ధి జరగాలి.
నిర్దేశక వృద్ధి జరిగినప్పుడు జరగాలి అని అంటే ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వర్తించాలి. అంటే ఒక దేశ అభివృద్ధికి, ఒక దేశ ప్రగతికి 3 అంశాలు దోహదపడతాయి. ఒకటి, వ్యవస్థలో మార్పులను తీసుకొని రావడం. రెండవది, వ్యవస్థలో ఉండేటువంటి, దేశంలో ఉండేటువంటి అన్ని రకాల వ్యవస్థలు తప్పనిసరిగా నిర్దేశక వృద్ధిని సాధించాలి, పెరుగుదలను సాధించాలి. అదేవిధంగా ఖచ్చితమైనటువంటి ప్రణాళికీకరణ ఉండాలి. ఇన్ని సంవత్సరాలకు ఈ ప్రాధాన్యత రంగాలను ఈ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యాలను పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఆయా దేశాల్లో అభివృద్ధి చెందడానికి, ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఎడ్వర్డ్ వీడ్నర్ కొన్ని అభివృద్ధి నమూనాలను కూడా రూపొందించడం జరిగింది. ఈ అభివృద్ధి నమూనాలు అంటే ఏమిటి అంటే, ఇందాక మనం 3 అంశాలను చెప్పుకున్నాం. ఒకటి నిర్దేశక వృద్ధి, 2 వ్యవస్థలో మార్పు, 3వది ప్రణాళికాబద్ధత. అంటే ఒక దేశంలో నిర్దేశక వృద్ధి ఉండాలి, ఖచ్చితంగా 1 సంవత్సర కాలంలో పెరుగుదల రేటు ఇంత ఉండాలి అని లక్ష్యాన్ని పెట్టుకోవడం. వ్యవస్థలో మార్పులను చేయాలి, అవసరము లేనటువంటి వాటిని తీసేసి కొత్త వాటిని చేకూర్చాలి. కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఒక తరము నుంచి మరొక తరానికి, 1 సంవత్సర కాలము నుండి మరొక సంవత్సర కాలానికి వెళుతున్న కొద్దీ అభివృద్ధి పథం లోపలికి, ప్రగతి పథం లోపలికి మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగా వ్యవస్థను మార్పును చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ప్రణాళికీకరణ అనేటువంటిది ఉండాలి. ఈ 3 లక్షణాలు ఏ ఏ దేశాల్లో ఉంటాయో ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి అని ఎడ్వర్డ్ వీడ్నర్ పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.